జై జగన్, జై జగన్, జై జగన్, జై తోట, 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 జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం. అందరికీ నమస్తే. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మన రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అన్నదాతలు పడుతున్న కష్టాలు దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు మండపేట నియోజకవర్గం నుంచి రామచంద్రాపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్ళి మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ రైతులు పడుతున్న కష్టాలను, ఎరువులు కొరతను కృత్రిమంగా సృష్టించి మరి వాళ్ళందరికీ కూడా అన్నదాతలను నడ్డి విరిచే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మన రాష్ట్రం మరి ముఖ్యంగా వ్యవసాయత ఆధారపడిన రాష్ట్రం. మరి అట్లాంటి రాష్ట్రాన్ని మరి ఈరోజు అన్ని విధాలుగా కూడా నష్టాల్లో పడేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి రైతులకు ఎటువంటి నష్టాల్లో కూరుకుపోయారో మీరు అందరూ చూస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రైతుల కష్టాలపై అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే పొగాకు రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, అదేవిధంగా ఆనియన్, ఉల్లి రైతులు సమస్యలపై అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకి ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా కానీ మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి మరి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడుతుందని చెప్పేసి ఏ విధమైన కార్యాచరణ చెప్పినా కానీ మేమందరం కూడా ముందుండి మరి వాళ్ళందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతు పోరు, ఆ పిలుపు మేరకు ఇవాళ మెండపేట నియోజకవర్గంలో తోటమూర్తి గారి నాయకత్వంలో ఆయన అందుబాటులో లేని వాళ్ళని మొత్తం వాళ్ళ పృథ్వీని అంటే వాళ్ళ కుమారు పృథ్వీ మేమందరూ కలిపి ఈ పోరుబాటు కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, సొసైటీ పేషెంట్లు అందరి ఆధ్వర్యంలో ఇవాళ రామపురం ఆర్డీఓ ఆఫీస్లో మనం కార్యక్రమం పెడుతున్నాం. ముఖ్యంగా ఎందుకు చేతనంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఇలాగ యూరియా కొరత, ఆ కొరత, ఈ కొరత ఎప్పుడన్నా ఉందా? గమనించండి. గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు కూడా వ్యవసాయం దండుగని నాయకులు ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పండగ చేస్తానన్నాడు, చేశాడు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. సకాలంలో వర్షాలు రావు, సకాలంలో ఎండలు రావు, వ్యతిరేకంగా వస్తుంది. ఒక్కొక్కరు పరిపాలనతో ఒక్కొక్క విధంగా ఉంటుంది. దానికి ఇదే తార్కాణం. గడిచిన 5 సంవత్సరాలు చూడండి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నప్పుడు పరిస్థితి చూడండి. 2 ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయ రేటు పడిపోయి ఇవాళ ఉల్లి కొనివాళ్ళు లేరు. లేకపోతే ఉల్లిపాయ 100 రూపాయలు అయిపోతుంది. ఇవాళ టమాటాలు పారబోతున్నారు, లేదా టమాటాలు ఖరీదు ఎక్కువైపోతాయి. ఒకటని కదా, అన్ని వస్తువులు ఒక పద్ధతి పాడు ఉండదు. ఈ తెలుగుదేశం అధికారంలో వస్తేనే రైతుల పరిస్థితి. ముందు నుంచి చెప్తున్నాం, రైతులకు వాళ్ళ పండించిన ధాన్యానికి రేటు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, అంటే పెట్టుకోలేకపోతున్నారు రేటు. అంటే ఎంత నేను అమ్ముతానని చెప్పలేని పరిస్థితి. ఎంత కొంటే అంత కొనాలి, మిల్లర్స్ ఎంత కొంటే అంత కొనాలి, దళారులు ఎంత కొంటే అంత కొనాలి. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇక మీరు ఇచ్చిన బకాయిలు మేము ఇచ్చేస్తున్నాం, మేము వచ్చా చూడండి 15 రోజుల్లో మొత్తం ఏది ఉండదో క్లియర్ అయిపోద్ది అన్నారు. 2 నెలలు 3 నెలలు పట్టింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ వేసిన డబ్బులు కూడా ఏ బ్యాంకులో వేసారో తెలియదు. నా మట్టుకు నాకే తెలియదు. ఇక్కడ ఎక్కడ పడింది అంటున్నారు. ఎక్కడ పడింది అని చూస్తే మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో లేదు, పోస్ట్ ఆఫీస్లో పడింది అంటున్నారు. మళ్ళీ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మనం ఎత్తుకుని తీసుకోవాలి, లేకపోతే వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు తెలుసు. సూపర్ 6 అంటారు. సూపర్ 6 ఎక్కడ ఇచ్చారు? 1518 ఏళ్ళు నిన్న వాళ్ళకి ఆడపిల్లలకి సూపర్ 6లో ఉంది. ఇచ్చారా మీరు? నిరుద్యోగులు 3000 ఇస్తున్నారు, ఇచ్చారా? సూపర్ 6 ఇట్టు అని ఇప్పుడు ఎక్కడ ప్రోగ్రాం పెడుతున్నారు, అనంతపురం జిల్లాలో పెడుతున్నారు. ఏంటో అర్థం అవుతలేదు. ఇలా ఇట్టు అంటే మనం కూడా ఇట్టు అనుకుంటున్నామేమో. తినక వేమ తీయనగినన్ని పరిస్థితిలో చెప్పి వాళ్ళ సొంత పత్రికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చెప్పించుకుంటే నిజం అనిపించి పరిస్థితిలో ఉన్నది. ప్రజలు గుర్తించాలి. ఇవాళ ఈ పరిస్థితి ఎలా ఉంటే రేపు నుంచి ఇంకెలా ఉండదని అర్థం చేసుకోవాలి. అందుచేత ఎప్పుడో కాకుండా ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో రైతులకి అందరికీ అండగా మేము అందరం అండగా ఉండి
వాళ్ళ తరపున పోరాడతామని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తుని పార్టీ శ్రేణులు వచ్చి జయప్రదం చేస్తున్నందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.